ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ 10th క్లాస్ రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. సో ఈ ఫామ్ అనేది మీకు పీడిఎఫ్ లింక్ అని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని ప్రింట్ తీసుకొని ఈ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయండి. సో చూస్తున్నారు కదా ఫామ్ అయితే ఇది వచ్చేసి మనకి రీవెరిఫికేషన్కి అండి. చూస్తున్నారు కదా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవటానికండి ఈ ఫాము. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీ రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే సెకండ్ ఇయర్ వాళ్ళు మీ రోల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మంత్ అండ్ ఇయర్. సో మంత్ అండ్ ఇయర్ ఏం రాస్తారంటే మీకు ఎగ్జామ్ జరిగిన మంత్, ఇయర్ వచ్చేసి 2023. అదేవిధంగా ఇక్కడ మీ ఫోటో అనేది ఒకటి స్టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద ఇక్కడ చూస్తున్నారు కదా మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఇక్కడ వచ్చేసి మొత్తం ఫుల్ క్యాపిటల్ లెటర్స్తో రాయాల్సి ఉంటుంది. సో విత్ ఇనిషియల్ రాయాలండి. ఫస్ట్ ఇనిషియల్ రాయాలి ఇక్కడ. నెక్స్ట్ మీ పేరు రాయాలి. సో కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఫాదర్ నేము విత్ ఇనిషియల్ అండ్ క్యాపిటల్ లెటర్స్. నెక్స్ట్ స్కూల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ అడ్రస్ యొక్క పిన్ కోడ్ అనేది ఈ బాక్స్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ వ్యాలిడ్ పనిచేస్తున్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఈ పార్ట్తో మనకి మన ఆన్లైన్ చలాన్ కట్టుకుంటే ఫెసిలిటీ అయితే ఇప్పుడు మనకి ఇంకా ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. సో మీరైతే మీ సేవ లేదా ఈ సేవ అని ఉంటాయి కదా, వీటికి వెళ్ళి చలాన్ అయితే పే చేయొచ్చు. లేదంటే మీ స్కూల్కి తీసుకెళ్ళండి, ఫామ్ ఫిల్ చేసి వాళ్ళే పే చేస్తారు, వాళ్ళే అప్లై చేసి పెడతారు. సో ఈ ఫామ్ అయితే కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళే వేస్తారు. ఈ కాలంలో ఉన్నాయి మొత్తం వాళ్ళే వేస్తారు. ఈ సేవకి వెళ్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళు పే చేసిన చలాన్ నెంబర్ ఇవన్నీ అయితే వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత మీరు ఈ భాగాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ. లేదా మీరు స్కూల్కి వెళ్తే మాత్రం వాళ్ళే ఫిల్అప్ చేసుకుని వాళ్ళే అప్లై చేసి పెడతారండి ఇవన్నీ. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఏ అయితే సబ్జెక్ట్స్కి రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఒక సబ్జెక్ట్ అయితే ఒక సబ్జెక్ట్, లేదా 2 సబ్జెక్ట్స్ అయితే 2 సబ్జెక్ట్స్, ఎన్ని సబ్జెక్ట్స్ రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటే అన్ని సబ్జెక్ట్స్ రీవెరిఫికేషన్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ పేరు రాయాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 2023 అనే ఇయర్ వేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ విత్ అఫీషియల్ సీల్, అంటే మీ స్కూల్ యొక్క స్టాంప్ వేసి మీ యొక్క ప్రిన్సిపాల్ సైన్ పెడతారండి ఇక్కడ. అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కో సబ్జెక్ట్కి రీవెరిఫికేషన్కి వచ్చేసి మనకి 1000. అదేవిధంగా ఇది పోస్టల్ ద్వారా కానీ లేదా ఇంకేదైనా కొరియర్ సర్వీస్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ పంపిస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. అది మాత్రం కన్ఫర్మ్. మీ ప్రెజెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లికేషన్తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా జిరాక్స్ కాపీ ఆఫ్ హాల్ టికెట్ ఒకటేను మీ మార్క్స్ మెమో ఒకటి. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అండి. ఈ అప్లికేషన్కి అటాచ్ చేసి ఇవ్వాలి, లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో ఇక్కడైతే మనకి పేమెంట్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా లేదా బ్యాంక్ చెక్ ద్వారా అయితే మనకి యాక్సెప్ట్ చేయాలని వాళ్ళే ఇచ్చేసారు. అదేవిధంగా మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు అనేది ఈ బుక్లెట్ అనేది మీకు పీడిఎఫ్ అయితే వాళ్ళు సెండ్ చేయడం, లేకపోతే బుక్లెట్ అనేది మీకు పోస్టల్ ద్వారా పంపించడం అయితే చేస్తారు. అదేవిధంగా సో రీవెరిఫికేషన్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏమైనా మార్క్స్ మనకి కరెక్షన్ చేసిన వాటిలో యాడ్ అవ్వకపోతే యాడ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ప్రతి సబ్జెక్ట్కి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటుంది కదా, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం మార్క్స్ అనేది వేయకపోతే మార్క్స్ అనేవి కరెక్షన్ చేసి యాడ్ చేస్తారు. అంతేగాని మీరు పేపర్ మొత్తం కరెక్షన్ చేయాలంటే మ్యాక్సిమం కరెక్షన్ చేయరు. సో మార్క్స్ పెరుగుతాయి అనుకుంటే మాత్రమే రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోండి. సో పర్ సబ్జెక్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి మనకి. సో ఇది రీకౌంటింగ్కి వచ్చేసి పర్ సబ్జెక్ట్ 600 రూపీస్ అండి. 500 రూపీస్ అండి మనకి. రీకౌంటింగ్ వచ్చేసి 500 రూపీస్. అదేవిధంగా రీవెరిఫికేషన్కి వచ్చేసి 1000 రూపీస్ అండి పర్ సబ్జెక్టు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకు మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా రీకౌంటింగ్ కూడా ఇదే విధంగా అప్లై చేసుకోవచ్చు.